అందరికీ నమస్తే. మనము రెగ్యులర్‌గా చేసే పనుల్లో ఏదో ఒక రోజు ఒక పని చేయకపోతే మనకేదో వెల్తీగా ఉంటుంది గదండీ! మనం అలవాటుగా చేసే పనులు ఒకరోజు ఏదన్నా అడ్డంకి వచ్చి గానీ, లేదంటే చేయలేకపోతే మనకేమనిపిస్తుందంటే, అబ్బా! ఇవాళేదో మర్చిపోయామే, ఇవాళ ఆ పని చేయలేదే అనుకుంటాం గదా! అలాగే ఒక వ్యక్తి ఒకరోజు నైట్ వర్క్ చేసేసుకుని అలసిపోయి పొద్దున్నే లేట్‌గా లేచి పూజ చేయటం ఆలస్యం అయిపోతుందని చెప్పేసి గబగబా స్నానం చేసేసి ఆఫీస్‌కెళ్ళిపోతాడటండి. అంటే పూజ చేసే టైం లేక. ఇంకా పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి కిందకి దిగేటప్పటికి బండి టైర్ పంచర్ అయ్యి ఉంటుందట. అబ్బా! టైర్ పంచర్ అయిందా? అబ్బా! ఏం చేయాలి అని చెప్పేసి సర్లే కానీ అని చెప్పేసి వెంటనే క్యాబ్ మాట్లాడుకుని వెళ్తాడనమాట. క్యాబ్ మాట్లాడి ఇంకా బాగా ఆకలేస్తుంటే, బాబు ఒకసారి ఆపు ఎక్కడన్నా టిఫిన్ తిందాము అని చెప్పేసి అంటే, అక్కడ హోటల్ దగ్గర ఆపేటప్పటికి ఆ హోటల్లో ఏంటంటే ఒక టిఫిన్ దానిలో సాంబార్లో ఏదో బల్లి పడి అక్కడ కొంచెం గొడవ అయ్యి ఆ క్యాంటీన్లో కాస్త టిఫిన్ లేదట. ఓ సర్లే ఇప్పుడు ఇక్కడ ఈ గొడవలో కూర్చుంటే టైం అయిపోతుంది ఆఫీస్ టైం అని చెప్పేసి అది టిఫిన్ కూడా చేయకోకుండా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఇంకా ఆఫీస్‌లోకి వెళ్ళిన తర్వాత గబగబా ఆఫీస్ పని చేసేసుకుని అక్కడ ఏదో ఒక చిన్నగా ఒక 2 బ్రెడ్డు అవి తినేసి ఒక కాఫీ తాగేసి ఇంటికొచ్చేస్తాడట. ఆ రోజంతా కూడా చాలా అలసిపోతాడనమాట. ఇంటికొచ్చి లైట్ ఆన్ చేసేటప్పటికి కరెంటు పోయి ఉంటుందనమాట. ఫ్యాన్ ఉండదు, లైట్లు ఉండవు, ఏముండవు అని చెప్పేసి చాలా అతను అనుకుంటాడట. ఇవాళ పొద్దున్న పూజ చేయలేదు, అంతా చిందరవందరగా ఉంది. ఏం స్వామి ఒక్కరోజు పూజ చేయకపోతే ఏమైందయ్యా, ఇన్ని ఇబ్బందులు పెట్టేసావు పొద్దున్నుంచి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడతారట. అప్పుడు దేవుడి వాక్ వినపడుతుందటండి. ఏంటంటే, ఇవాళతోటి నీ ఆయుష్ అయిపోయిందయ్యా. ఏంటంటే యమధర్మరాజు నీ ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాడు. కానీ రోజు నాకు పూజ చేసి నన్ను స్మరిస్తున్నావు కాబట్టి నేనంటూ నీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అని చెప్పేసి నేను ఇవన్నీ చేశాను. ఏంటంటే పొద్దున్నే టైర్ పంచర్ అయిందంటే అంటే బండి యాక్సిడెంట్ అయి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నిన్ను. అయితే టైర్ పంచర్ అయితే నువ్వు వేరే విధంగా వెళ్తావు. ఇంకోటి ఏంటంటే అక్కడ బల్లి పడింది తింటావు చనిపోతావు అనుకున్నాడు. కానీ ఆ విషయంలో కూడా నీకు నేను అడ్డుపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏ కరెంటు షాక్ కొట్టో చనిపోతామని చెప్పేసి నీకు అలా కూడా ప్రయత్నం చేశాడు. ఇంకా అసలు కరెంటే లేకపోతే ఏది ఉండదు కదా అనేసి నేను ఉపయోగపడ్డాను నీకు అని చెప్పి సమాధానం ఇచ్చాట. అతను కన్నీటి పర్యంతమయ్యి నేను చేశాను కాబట్టి నువ్వు కాపాడావా తండ్రి అని చెప్పేసి స్వామికి కృతజ్ఞుడై ఉంటాడటండి. నిజమే కదండి. చేసిన